ఎవరికి ఎందులో ఎలాంటి సబ్జెక్ట్ ఉందో చూసుకొని వాళ్ళకి అందులో అక్కడే అకామిడేట్ చేయడంలో మోడీకి మించిన వాళ్ళు లేరు. ఇప్పుడు విదేశాంగ శాఖ అంటే సాధారణంగా ఒక మంత్రిత్వ శాఖ అంటే ఎవరికి ఇచ్చుకుంటారు? పార్టీలో కాస్త హడావిడి చేసే వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కి ఓటేసేవాడు ఒక్కడన్నా ఉన్నాడా? ఆవిడ డైరెక్ట్‌గా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తదా? కానీ ఆవిడలో ఉన్నటువంటి టాలెంట్‌ని గుర్తించి ఆవిడని వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తొలి మంత్రి, తొలి మహిళా ఆర్థిక మంత్రి ప్లస్ భారతదేశ చరిత్రలో నెహ్రూ టైంలో కూడా ఎవరి వల్ల సాధ్యం కానంతటి రికార్డ్. ఆమెకిచ్చింది అవకాశం మోడీ. ఆమె సబ్జెక్ట్‌ని చూసి. ఆవిడ అందుకనే భారతదేశాన్ని 10వ స్థానం నుంచి 4వ స్థానానికి లాక్కురాగలిగింది. ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు 3వ స్థానానికి తీసుకెళ్తోంది. అది మోడీ ఎంపికలో స్పెషాలిటీ. అట్లాగే జైశంకర్ అతను ఒక అధికారి. అతను ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తాడా? లేదు. ఆ మధ్యన ఏదో కేరళలో ఎక్కడో పోటీ చేస్తాడు, తమిళనాడులో ఎక్కడో పోటీ చేస్తాడని ప్రచారం జరిగింది. చేయనివ్వలేదు. రాజ్యసభ ఇచ్చారు. ఇచ్చి ఆయనకి తీసుకొచ్చి కేంద్ర మంత్రిని చేస్తే ప్రపంచంలో భారతదేశాన్ని అద్భుత స్థానంలోకి తీసుకెళ్ళి విశ్వగురు స్థానానికి తీసుకుపోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. అతను అధికారి. అధికారిగా చేసి రిటైర్ అయిన ఆయనకి అంతటి అవకాశం ఇచ్చాడు. అట్లాగే అజిత్ దోవల్. ఒకప్పుడు ఏదైతే గూఢచారిగా పనిచేసినటువంటి ఆయనకి ఏకంగా గూఢచారుల హెడ్‌గా ఇవ్వడంతో పాటు అంతర్జాతీయ లింకులన్నిటి సంగతి తేల్చే పని అప్పచెప్తే అద్భుతంగా చేసుకొస్తున్నారు. ఇవాళ ప్రపంచంలో ఏ మూలన్న భారత శత్రువుల్ని పట్టుకురావడం లేకపోతే పేల్చి అవతల పడేస్తున్నటువంటి శక్తివంతమైంది. అట్లాగే ఇప్పుడు ఎల్‌సిఏ తేజస్ ఏదైతే లైట్ విమానాలు తయారు చేయడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఆనాటి ప్రోగ్రామ్ లీడర్ రవి కోటాకి ఇప్పుడు హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సీఎండీగా అవకాశం కల్పించారు నరేంద్ర మోడీ. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. రేపు మే 1 నుంచి చార్జ్ తీసుకోబోతున్నారు.